9వ కీర్తన 11లో నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయంలో సమృద్ధిగా ఉంచుకొని ఉన్నాను. ఎందుకని అంటే 17వ కీర్తన 3లో ఇలా ఉంటుంది, రాత్రివేళ నీవు నా హృదయాన్ని పరిశీలిస్తావు, మరి అలాంటప్పుడు నాలో నీకు ఎలాంటి దురాలోచనలు కనిపించకూడదు. ఒకసారంట ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాతంట అది మళ్ళా వచ్చి తను విడిచిన ఇంటిలో ఎవరున్నారా అని చూడవచ్చినప్పుడు ఎంతో శుభ్రంగా ఊడ్చి ఉండేసరికి తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొస్తుంది. అప్పుడు అతని స్థితి మొదటి స్థితి కంటే మరీ దారుణంగా ఉంటుందని మత్తయి 12:43లో ఉంటుంది. ఎప్పుడైతే నీలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండదో, దేవునితో నీకు సంబంధం కలిగి ఉండవో, ప్రార్థన అనుభవం నీలో ఉండదో, నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కొలస్సీ 3:16లో సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నింపండి. దుష్టుని ఎదిరించాలంటే వాక్యం ఒకటే మార్గము. ప్రభువు కూడా వాక్యముతోటే అపవాదిని ఎదిరించాడు. మీరు ఎదిరించి గెలుపొందండి.